తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త, రైతు భరోసా డబ్బులైతే ప్రభుత్వం అయితే విడుదల చేసినట్టు ప్రభుత్వం అయితే స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ యాసంగి సీజన్ సంబంధించి ఎవరైతే రైతు సోదరులు రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారో మీ అందరికైతే ప్రభుత్వం అయితే ఒక స్పష్టత ఇచ్చిందనమాట. ఎకరానికి 15,000 చొప్పున, అలానే వరి పంట వేసిన వారికి 500 రూపాయలు బోనస్ కలిపి ఎకరానికి 15,500 రూపాయలు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ రోజు మనకు విడుదల చేసినట్టు ప్రభుత్వం స్పష్టత కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. మొత్తంగా 32 జిల్లాలకైతే రైతు భరోసా పడ్డట్టు ప్రభుత్వం అయితే స్పష్టంగా అయితే చెప్పడం అయితే జరిగింది. మీ అందరికీ ఈరోజు ఏ ఏ జిల్లాలో ఎంతమందికి పడ్డాయి, ఎన్ని ఎకరాలకు పడ్డాయి అని చెప్పేసి పీడిఎఫ్లు అయితే మన గ్రూప్లో ఉన్నాయన్నమాట. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని ఉంటుంది. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అయితే ఆ గ్రూప్లో వచ్చేసి మీకు ఏమేమి పెట్టాను నేను రైతు భరోసా సంబంధించి, ఈరోజు ఎన్ని ఊర్లకి రైతు భరోసా వచ్చింది, ఇంకా ఎన్ని జిల్లాలకు రావాల్సింది ఉంది, మొత్తం అప్డేట్లు నేను ఆ గ్రూప్లో పెడుతున్నాను అనమాట. తప్పకుండా మీ అందరికీ ఆ గ్రూప్ యూజ్ అవుతుంది, పోయి జాయిన్ అవ్వండి. అయితే ఇక్కడ ముందుగా మనం లేట్ చేయకుండా ఈ రైతు భరోసా అమౌంట్ అనేది మొత్తంగా 32 జిల్లాల్లో రైతులందరికైతే ప్రభుత్వం విడుదల చేసినట్టు ఒక స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది. మీరు కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, గమనించవచ్చు. అమౌంట్ అనేది అయితే అందరికీ పడుతుంది కాబట్టి తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలానే అమౌంట్ విషయంలో మీ అందరికీ చెప్పేది ఒకటే, కేవలం సాగు భూములకు మాత్రమే ప్రభుత్వం అయితే అమౌంట్ అయితే విడుదల చేస్తుందన్నమాట. ఒకవేళ మీ భూములు కనుక సాగు భూములు కాకపోతే మాత్రం మీకు డబ్బులు అనేవి అయితే ప్రభుత్వం అయితే చెల్లించదు. కేవలం సాగు భూములకు మాత్రమే డబ్బులు అయితే చెల్లిస్తుందన్నమాట. అమౌంట్ ఈరోజు, రేపు, ఎల్లుండి మొత్తం మనకు సంక్రాంతి 14 లేదా 13వ తారీఖు లోపు మనకి మొత్తం అమౌంట్ అయితే క్లియర్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చింది. అలానే మీరు కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మనకి ఈ వారంలో మొత్తం అమౌంట్ అయితే ప్రక్రియ పూర్తి అవ్వబోతుంది అనమాట. ఒక్కసారి మనకి అమౌంట్ అందరికీ వచ్చేసిన తర్వాత నేను తప్పకుండా మీకు వీడియో చేసి కూడా ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. అలానే మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నా సరే తప్పకుండా ఒకసారి వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ యొక్క తోటి రైతులకు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.